హలో చెప్పండి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మా ఇంటి నుంచి మాట్లాడుతున్నానండి. సర్లేండి, గురువు గారితో మాట్లాడండి. నమస్కారం గురువుగారండి. సుఖీ భవ సుఖీ భవ. చెప్పమ్మా, ఏమిటి నీ సమస్య? పెళ్లి గురువుగారండి. అయ్యో పెళ్ళంట, ఇది కొంప ముంచేలా ఉందే. అలాగా? అవును గురూజీ, నేను ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్నా ఒక్క సంబంధం కూడా కుదరలేదండి. జాతకంలో దోషాలుంటే కుదరవమ్మా. ఆ, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి గురూజీ, కానీ నాకు మాత్రం అవ్వట్లేదు. అదే బాధగా ఉంది గురూజీ. అయ్యో బాధపడకమ్మా, నీ దోషం తొలగించి శీఘ్రమే నీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది. నీ పేరు వివరాలు చెప్పమ్మా. అలాగే, నా పేరు గీత. ఓకే. డిసెంబర్ 1, 2010 ఓకే. మధ్యాహ్నం 12:05 పుట్టాను గురూజీ. 2010, 11, 12, 13, 14, 15, 16 అంటే నీకు 6 ఏళ్ళు. అవును గురూజీ, ఆ? మొన్ననే 5 నుండి 6 వచ్చాయి. ఏంటేంటేంటేంటి 5 నుండి 6 వచ్చాయా? నీకు పెళ్లి కావాలా? అవును గురూజీ. శివ 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 శివ, ఇదేం పోయే కాలం తల్లి. ఆ, అసలు 6 ఏళ్లకే పెళ్లి చేసుకోవడం ఏంటి? పైగా ఎన్నో సంబంధాలు చూశానంటున్నావు. అసలు ఇంత పసి వయసులో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నీకెలా వచ్చింది తల్లి? ఎందుకు వచ్చింది తల్లి? అంతా మా నాన్నమ్మ గారి కోసమే గురూజీ. నానమ్మ కోసమా? అవును, నా పెళ్ళైపోతే ఆవిడ కష్టాలన్నీ తీరిపోయి సంతోషంగా ఉంటుందంట. అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా గురూజీ. అయ్యో అర్థమైంది. నీ ప్రక్కన నానమ్మగారు ఉన్నారా? ఉంది గురూజీ. ఒక్కసారి ఆవిడకివ్వమ్మా. అలాగే గురువుగారండి. నానమ్మ గారండి, గురువుగారు మీతో మాట్లాడతారంట. హలో, ఛే! నీ బతుకు చెడ. నువ్వు మనిషివా పశువా? పసిపిల్ల పెళ్లి చేసుకుంటానంటే సర్ది చెప్పి ఆలోచన మాన్పించాల్సింది పోయి దగ్గరుండి మరీ ఫోన్ చేయిస్తావా? కమండలంతో కొట్టానంటే కైలాసం పోతావు. మరే ఛానల్ కు ఫోన్ చేసినా అగ్నిగుండంలో దోసేస్తాను. అప్రాచురాల అది కాదు, అది అయ్యో పెట్టే ఫోను. గురుగారు చెప్పేది. అలాగే అలాగే గురుగారు. అత్తయ్య గారు ఏమన్నారు? అంత షాక్ అయ్యారు? మీ మొహాలకి ఆవు పేడతో పాటు అడ్డగాడిద మూత్రం కూడా కలిపి రాసుకోమన్నారే. పాడు ఛానల్. జాతక చక్రంలో ఎలాంటి దోషాలున్నా పెళ్లి జరగదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.